అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు పంచాయతీ ముచ్చట్లు. అందరు ఎట్లున్నారు? మేమైతే మంచిగా ఉన్నాం. ఫస్ట్ టైం మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కుర్రి. అట్లా చేస్తే మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చి మీరు ముందే చూస్తారు. అయితే అటు ముచ్చట ఏంటంటే రాచిక కుటుంబం పార్ట్ 25 వీడియో. ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం పదండి. వెళ్లే ముందు దోస్తులు ఒక ముచ్చట, ఖచ్చితంగా ఇక్కడి వరకు వీడియో చూస్తున్నట్టయితే కంపల్సరీ లైక్ చేసి మొత్తం చూడండి. ఎందుకంటే మీరు చేసే లైక్ వల్ల మన వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అయ్యి చాలా గ్రోత్ ఉంటుంది. సరేనా? మీరు ఖచ్చితంగా లైక్ చేస్తారని అనుకుంటున్నాము. ఖచ్చితంగా లైక్ చేసి మిగతా మొత్తం వీడియో చూసేయండి. ఇక మోటు మనం ఇంటికి పోవాలి, మన స్కూల్ స్టార్ట్ అయినాయి. గట్లంటవేంది? రేపటి నుండి స్కూల్ పోరా? ఇవాళ మమ్మత్త అన్నది. అత్త నువ్వు నేను రాను. నేను 10వ తారీఖు 10 రోజుల తర్వాత అట్లా అయిపోయిన తర్వాత పోతా గానీ ఇప్పుడే ఫస్ట్ రోజు పోతే ఏం చేస్తారు? చెత్త వీకిస్తారు మొత్తం. నువ్వు పోయి వీకిపో, నేను రాను. ఇగో ఈ కర్ర పింకి కూడా గట్లనే బావ. ఊకే స్కూలు 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 స్కూలు. కడుపు నొత్తాను, కాళ్ళు నొత్తాను. ఒక్క రోజు కూడా ఇంటికాడు ఊకే పోతుంది. వాళ్ళు పోత వేరు కానీ మనమైతే ఇన్నే ఉన్నాం. అరే వేస్ట్ ఫెలో, మమ్మత్త అన్న తీసుకపోవడానికి రాకపోతే తిడుతుందిరా. నువ్వు నేను రాను. నీకైతే కొంచెం కూడా బుద్ధి లేదు. స్కూల్ పోతా అంటూ నేను రాను. గట్లంటానవు ఎందుకు మోటు? మీకు అసలు స్కూల్ అంటే ఎందుకు ఇష్టం ఉండదు? స్కూల్ పోతే ఏమున్నట్టు ఇంకా పోతాడు, వారేడు కొడతాడు, నేను ఏడ్తా. గదే 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 రిపీటు. గట్లంటే ఎట్లా మరి? ఏమో గంతే ఏదో గంతి. మమ్మ అయితే ఇలా అత్త అన్నది. మమ్మీకి నువ్వు చెప్పుకో, రేపు అత్తవో ఎల్లుండి అత్తవో 10 రోజుల తర్వాత అత్తవో నెల రోజుల తర్వాత అసలు మొత్తానికి అత్తవో రావు కూడా మమ్మీకి చెప్పుకో. నేను అదే చెప్తాను వెలిసిన నిన్ను. పాపింకి మనం ఇక ఆడుకుందాం. ఎందుకు ఇన్నే పోదాంపా, షాప్ కన్నా పోదాంపా, 5 స్టార్ ఇట్లా తెచ్చుకుందాం. సరే సరే పా మరి. అరే ఏంద్రా వారి, నిన్ను నేను ప్యాంట్ వేసుకొని రమ్మానాక షార్ట్ వేసుకుంటే ఈ ఊర్లో కుక్కలు చూస్తే కుక్కలు ఎంబడి పడతాయి. ఏందిరా గట్లా అంటాను? ఈ ఊరోళ్ళకైతే ఏం తెలియదు. ఇక షార్ట్లు వేసుకుంటే వేసుకొని రారా? వేసుకొని ఇస్తారు. ఎందుకు వేసుకొని ఇయ్యారు? కాకపోతే కుక్కలు చూసినా మనుషులు చూసినా కానీ ఎక్కిరిస్తారు గంతే. సాలుగంతీపా. ఊరు మంచిగానే ఉన్నది కానీ ఎవ్వరు లేరేందిరా? వాళ్ళకి నీకు నాకు లేనట్టే పని లేకుండా ఉంటారా? పనులకు పోయి ఉంటారు. అందుకే ఇల్లంతా ఖాళీగా ఉన్నది, ఊరంతా ఖాళీగా ఉన్నది. మరి మీ పింకేది? అరే బాడుకో, గట్టిగా అనకరా. ఎవరన్నా ఇంటి ఇజ్జత్ పోతుంది, కొడతారు చెప్తా అన్న. ఈ ఊరోళ్ళు నన్ను కొట్టే అంత అయ్యిర్రారా? నువ్వేమన్నా మీదికెళ్ళి దిగచ్చినవా? అర నన్ను కొట్టే అంత అయ్యిర్రా అని అంటాను. అందుకొని చంపుతారు గట్టిగా. అగో పింకిగా బిత్తిరి పొరగాలు చూడ, అలా బ్యాగ్ అక్కడ ఇచ్చిపెట్టాలి పోతారు. వీళ్ళకైతే బిత్తిరోళ్ళు కాదు, మంచి రోజులు కాదు. పిలువే. ఏ వాడు గాయలక్క మనవాడే, వాడైతే మస్తు ఎత్తులు కొడతాడు. వాడిని నేను విలువ నువ్వు విలువు. ఓ ఎర్ర బ్యాగు, ఎర్ర బ్యాగు. అగో ఎవరో పిలుస్తారు కదా ఎర్ర బ్యాగ్ అనుకుంటే ఎవరి ఇల్లు? అబ్బా పింకిరా. ఏందిరా పింకారు? ఎవరు రాళ్ళ పింకి? ఇద్దరు మంచిగానే ఉన్నారు. ఎవరు రాళ్ళు? అగోగా పింక్ కలర్ డ్రెస్ వేసుకున్న చూసినవా? గావనే పింకి. అరే ఆ పక్కనున్న పిల్ల మంచిగా ఉన్నదిరా. నువ్వు పింకిని సెట్ చేయి, నేను ఆ పిల్లని సెట్ చేస్తారా. మంచిగా ఉన్నది ఆ పిల్ల. అరే బాడుకో, చిన్న పిల్ల అన్నావు కాదురా అప్పుడు నేను చెప్తే 9th క్లాస్ అంటే. అరే వారి, వాళ్ళని చూస్తే 9th క్లాస్ వాళ్ళు ఎక్కున్నారా? ఎంత పెద్దగా ఉన్నారు, బీటెక్లు చేసేటోళ్ళు ఎక్కున్నారు. వాళ్ళు 9th క్లాస్ ఏందిరా? ఇప్పుడున్న ఆడపిల్లలు గట్లనే ఉన్నారు తీరా. వయసు కన్నా ఆకారం పెద్దగా ఉంటుంది, మాటలు పెద్దగా ఉంటున్నాయి. సరే సరే గంతి, వాళ్ళు ఎందుకో పిలిచిరు పోయి మాట్లాడదాం. ఊరు వారి వాళ్ళ ముందుకు పోతే వాళ్ళు ఉతికినా ఉతుకుతారు రా. పింక్ అసలు ఏ డేంజర్ రెండు దాన్ని నాదంతది. నేను ఉన్నా కదా పారా. బాగున్నావా పింకి? నీకు ముందే తెలుసా పింకి పోరాడెవరో? తెలుసు తెలుసు మిన్ను. నేను గా చెప్పలేదాగా ఎల్లక్క మనడు కొర్రిత్తాడు బిత్తిరోన్ లేరా లెక్క ఆడే పోరాడు. అబ్బా మిన్ను అంటే పేరు మంచిగా ఉన్నది. హాయ్ మిన్ను. హాయ్ పింకీ. నువ్వు కాదని నీకో తోకం తెచ్చుకున్నావా? ఎవడీడు ఊకే హాయ్ పింకీ హాయ్ మిన్ అంటాడు. ఎవడో మాకు కానీ నువ్వు ఒక తోకం తెచ్చుకున్నావా? అరే వారి ఏంద్రా గట్లంటాంది? నేను చెప్తాను గెలుకకురా, గెలుకుతే అంటుకుంటుంది రాటే అని చెప్తే గెలుకుతివి. ఏం కాతి? వీడు నా దోస్తు సీనుగాడు. అయితే ఇద్దరికి ఎగ్జామ్స్ అయిపోయినాయి, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉందాము, పల్లెటూరు ప్రకృతిని చూద్దాము అని వచ్చినాం. చూసినావు కానీ ఎవరి విషయాలన్నా ఏలు పెట్టావు, ఏలాటే పోతే చెప్తాన్నా. ఏ మావాడు గట్ల ఏం కాదు, అసలు ఏలే పెట్టాడు. పోతాన్నావు గాని ఇక బ్యాగ్ మీద సోయి లేదా? బ్యాగ్ ఆడ పెట్టేటో ఉరుకుతారు ఇద్దరు కలిసి. అయ్యో నేను నా దోస్తుగాడు వేసుకున్నాను, నేను అనుకున్నా వాడేసుకున్నాను, నేను వేసుకున్నాను వాడు అనుకున్నాడు, అందుకే చూడలేదు. ఏదైతే వాడు నువ్వు వాడు అనుకుంటే మీ ఇద్దరు అనుకోరా. బ్యాగ్ ఎత్తుకొని పోతాడు, వాళ్ళు ఉన్న బట్టలన్నీ వేసుకుంటాడు కదా, చింపుతాడు పెడతాడు. మీకు బట్ట లేకుండా అవుతుంది.
ఏ గట్లేం లేదు కానీ తీయరాదు పింకీ. ఏం చేస్తారు మరి, ఎటు పోయేస్తారు మీ ఇద్దరు? మేమిద్దరం ఎటుపోతే నీకెందుకు, నువ్వు వచ్చిన దారిన నువ్వు. ఏ ఎట్లేదు బబ్లు, ఇగో మేము చాక్లెట్లు తెచ్చుకుందాం వేనా పింకి గట్లనే మాట్లాడతా గానీ మీ అమ్మ వెయిట్ చేస్తాంది కావచ్చు నువ్వు. నా పింకీ ఇన్నే ఉంటే నేనెట్లా పోతా మిన్ను, నేను వచ్చింది ఆ పింకీ కోసం. ఆ పింకీ కన్నా ఈ మిన్నే మంచిగా ఉన్నట్టున్నది, మంచిగా మాట్లాడుతుంది. సరే సరే కానీ తీర్రి, సాయంత్రం ఎటన్నా బయటికి పోదామా? ఏ లేదు లేదు, ఈ రోజు నేను మా ఇంటికి పోతానా, మా అమ్మ వస్తా అన్న, నేను పోతాన్నా. అంటే మీది ఈ ఊరు కాదా? లేదు లేదు, ఇది మా ఊరు కాదు, ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ఇక హాలిడేస్ అయిపోయినాయి, స్కూల్ స్టార్ట్ కదా, అందుకే పోతాను ఇక. అయ్యో ఏంది అయ్యో అంటాను, ఏంది? ఏం లేదు ఏం లేదు, ఒక 2 రోజులు ఉండరాదు, మాకు మస్తు బోర్ కొడుతుంది. మీరేమన్నా మా కోసం వచ్చిర్రా, మమ్మల్ని చూడనీకి వచ్చిర్రా? మాతో నుండే బోర్ కొడుతుంది అని అంటావు, మేము ఎడబోతే నీకెందుకు, నువ్వు వచ్చిన దారిన నువ్వు. ఎందుకంత కోపం మిన్ను? సరే సరే సరే, ఓరు వారి పోదాం పారా. చెవులు వినబడతలేవా? మీ దోస్త్ అప్ప నుండి పిలుస్తాడు, ఇట్లనే చూస్తాను. ఓర్ వారి చెప్పు చెప్పు, ఏందిరా ఏంది? అప్ప నుండి పిలుస్తానా పలుకుతానే లేవేందిరా? నా పింకీ ముందటుంటే నేను ఎవరి మాటలు పట్టించుకోనురా. సరే సరే గంతి పోదాంపా. అయితావే గాని మీరు ఏంది ఇక షార్ట్ వేసుకొని వచ్చిన, ఊర్లో ఎవరైనా ముసలోళ్ళు చూసిరనుకో 100 వంకలు పెడతారు. ఇది ట్రెండ్ కదా మిన్ను, అందుకే. ఏమైంది, ముఖమంతా వాడిపోయింది, ఏమైంది? ఇంత దాకా మంచిగానే ఉంటివి. నువ్వు పోతా అంటే ముఖం వాడిపోక ఇంకెట్లుంటది మిన్ను? వీళ్ళతోని ఎంతసేపు ముచ్చట పెడదాంపా, మిన్ను పోదాంపా. మీరు ఓర్రి, మేము సాయంత్రము మీ ఇంటి వెనక అట్లా వస్తాము, ఏమన్నా మాట్లాడుకుందాం, చిట్టిలాడదామా? చిట్టిలో పొట్టిలో మా బాపమ్మ చూసినా అంటే కాళ్ళు తిరగొట్టి పొయ్యిలా పెడితే అర్థమైతుందా? మా అమ్మమ్మ మీ బాపమ్మ దోస్తులేనాయే, గట్లెందుకుంటది? మా అమ్మమ్మని పట్టుకోని వస్తా, నేను ఒక్కని చెప్తానా? ఎట్లనన్నారా, మేమైతే వాడం. ఆడతారు కానీ నాకు తెలుసు కానీ మేము పోతాన్నాం ఇక. ఏడ పోరాడు ఆడు, ఆ పక్కన ఉన్నాడు అయితే తనకి షార్ట్ వేసుకొని అంగితమా అని అంతా ఎట్లా పాడుపడ్డాడు ఆడు, అట్లనే చూస్తాడు. ఏమవుతుంది, ఎవరెట్లా చూస్తా మనకెందుకు, మనం ఇంటికి పోదాంపా. ఈ ఇంట్లో ఇంకెట్లా టార్చర్ వేయాలి, అయినా సిగ్గు లేకుండా అట్లనే ఉంటారు, ఇన్ని తిట్లు తిట్టినా కానీ. ఇక ఏందా పోరగాళ్ళు ఉండరా, పోరగాళ్ళు ఎప్పుడు పోవాలి? రేపటి నుండి పిల్లలకి స్కూల్ స్టార్టు, మరి స్కూల్లోకి పోయేటప్పుడు ఎట్లా, మరి తిండి ఎట్లా, తికాన్ ఎట్లా, నేను అసలు ఏం చేయాలో నాకు అర్థమైతలేదు. చెయ్యాలి, కాకపోతే ఇల్లునైతే విడగొట్టి చూపెట్టాలి అంతే. అమ్మా ఓ అమ్మా ఉన్నవా? దీనికైతే ఏడ పని లేదు, కవిలుతుంది, ఎవ్వరు లేరు. ఓ అమ్మా కొన్ని నీళ్లు తీసుకురావే, దూపైతాంది. అన్ని తీసుకొస్తావు, నీ చుట్టూ అన్ని చేస్తాం కానీ మేము. ఓ అమ్మా ఉన్నవానే, వినబడతలేదా? చెవులు వినబడతలేవా అనే అనిత పిలుస్తా అంటే? ఏంది నా మీద సీరియస్ అవుతానో, నాకు వినవలేదు. గడ బయట ఉన్న నాకే వినబడ్డది, నీ గీడున్న వినవలేదా అనే నల్లికుట్లదానా? దౌడ పళ్ళు రాల కొడతా, అత్తమని కూడా చూడ చెప్తాను నల్లికుట్లదానా అది ఇది అంటే. నీ బిడ్డకు నువ్వు చేసుకోవాలా, నేను చేస్తానా? అది పిలుస్తా నాకేంది, టన్న పోతా నాకేంది? నీ బతుకు, నువ్వు అసలు మారనే మారవే. ఛీ, ఈ దొంగ ముఖం దానికి ఎట్లా కూడా సిగ్గత్తలేదు కదా, ఇన్ని మాటలు అన్నా కానీ. దీని బిడ్డని ఇన్నే ఉంచుకుంటాంది, దాని ఇంటికి పంపిస్తేంది, ఈడవనేది తింటుంది అట్లా ఇది. అమ్మా అబ్బో, ఇంట్లో ఉన్న సంత సరిపోదని మహాన్ బావురాలు వచ్చిందా, ఇదేం చేస్తుందో వచ్చి. ఇన్నే ఉన్నావానే అనిత, మంచిగా ఉన్నావానే? మంచిగానే ఉన్నా కానీ, మంచిగానే ఉన్నా. ఎందుకు వచ్చినావు? ఏందే ఎప్పుడు వచ్చినావని అడగబోయి ఎందుకు వచ్చినావని అన్నావా? నేను అట్లని ఇట్లని ఏం అడగబోలే, ఎందుకు వచ్చినావనే అన్నా. ఏమైందే? ఏం కాలే గాని ఎందుకు వచ్చినావు? అమ్మ లేదా? ఏమో ఎవరికి తెలుసు, మీ అమ్మ ఏడున్నదో, మీ వదినేడున్నదో, మీ మరదలేడున్నదో ఎవరికి తెలుసు. అమ్మా అగో బిడ్డ, ఎప్పుడు వచ్చినావు? మంచిగా ఉన్నవారా? మంచిగానే ఉన్నా గాని ఏం చేస్తాను? ఏం లేదు బిడ్డ, ఏం లేదు గాని. ఇంట్లో ఇంకెంతమంది వాడు తింటారో ఏందో, కొంచెమన్నా బుద్ధులు రావు, ఏం రావు. ఏంది అది గట్లంటాంది? ఏమో బిడ్డ, అవన్నీ పట్టించుకోగాని పా, ఇంట్లో పోదాంపా. చి, సిగ్గు లేకుండా ఇంకా అంటే కూడా అట్లనే లోపడిపోతా అంటారు. ఏమైంది అమ్మా గది గట్లా అంటది? పట్టించుకోకన్నా కదా బిడ్డ నేను నిన్ను. దోస్తులు ఇక చూసిరు కదా మన వీడియో, ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించిందా? మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం, బాయ్ బాయ్.